ఇవ్వటాలి, మనకు సంతోషాన్ని ఇవ్వటాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వటాలి, మనకి స్వస్థతని ఇవ్వటాలి, మనకి మంచి ఒక హోదాని ఇవ్వటాలి, మనల్ని ఈ లోకానుసారముగా నడుచుకుంటా ఉంటున్న వారి కన్నా మిన్నగా గనులుగా ఆయన మనల్ని నిలబెట్టడానికి, ఆయన సమాధిని గెలిచి తిరిగి ఆయన లేచిన శుభ సందర్భాన్ని మనము పునరుద్ధాన పండుగ అని, ఈస్టర్ పండుగ అని మనం అనుకుంటూ ఉంటున్నాం. దానిని ఆచరిస్తూ ఉంటున్నాం. మనం మాత్రము కాదు, ప్రపంచం మొత్తము కూడా దీనిని ఆచరిస్తూ ఉంటున్నది. ఆచరించబడతా ఉంటున్న వారిలో మనము కూడా దానిని ఆచరిస్తూ ఉంటున్నాం. అయితే వెళ్ళిన ఆ యొక్క స్త్రీకి ఆ యొక్క దూతలు చెప్తూ ఉంటారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మొదటిగా భయపడి రూములో దాక్కుని ఉంటున్నా ఆ శిష్యుల వద్దకు నేను గలిలయకు వచ్చి వారితో మాట్లాడతాను అని, నేను లేచినాను అని వారికి తెలియజేయండి అని అన్నప్పుడు స్త్రీలందరూ కూడా వెళ్ళి వారిని తెలియజేసి ఉంటున్నప్పుడు వాళ్ళు భయపడతా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా బయటకు వెళ్తే ఏమైనా చేస్తారేమోనని తలుపులన్నీ మూసుకుని ఉన్నారు. కానీ ఆయన అనుకున్నట్లుగానే, కబురు చేసిన రీతిగానే ఆ సువార్తమానము మొట్టమొదటిగా పునరుద్ధానమును గురించి ఎవరి లోకానికి చాటారు అంటే స్త్రీలు. నా ప్రియమైన బిడ్డ, మగవారి కాదు, స్త్రీలకే అది తెలియజేయబడి ఉంటున్నది. ఆ యొక్క స్త్రీలు ఈ పునరుద్ధానమును గురించి ఆయన లేచి ఉన్నాడు, ఈ వార్తను వారికి తెలియచేయండి అని తెలియజేసి ఉంటున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆ యొక్క దేవుడు స్త్రీలకు మాత్రమే మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం.